मनीषा, मनीषा। क्या हुआ भैया? अभी तो गए थे, इतनी जल्दी वापस आ गया? क्या कुछ भूल गए? कुछ नहीं भूल गया, माधव भैया को ढूंढने जाना है। माधव जी को ढूंढना चाहिए? क्या हुआ? नहीं मालूम, सुबह उठकर देखे तो किसी को बताए बिना कहीं चले गए। क्या घर में कोई गड़बड़ है? वैसा ही बात है, कल माधव भैया को देखने के लिए लड़की लोग आया है। वही बात वही है, उसके वजह उसके भाइयों को तकलीफ न आने के लिए ऐसा निर्णय लिया होगा। घर में सब लोग परेशान है, इसलिए मैं भी ढूंढने के लिए जा रहा हूँ। तुम घर में संभल के रहना। नहीं है भैया, मैं भी चलूंगी। चलिए, मैं भी आपके साथ उन्हें ढूंढती हूँ। मेरा साथ नहीं मनीषा, तुम भी ढूंढना चाहते हो तो इधर से आसपास में देखो, भैया मिल गए तो मुझे फोन करके बताना। ठीक है। मैं जाकर आता हूँ। हे भगवान, माधव जी जरूर मिल जाए। కనీసం ఆచూకీ కూడా దొరకలేదా? పలానా చోట ఉంటాడనో ఉన్నాడనో. ఆహా, లేదు. కన్నా, నువ్వేంట కింద కూర్చున్నావు? అన్నయ్య పనిచేసే సైట్కి వెళ్ళాము. బన్సీ తెలీదన్నాడు. తను కూడా వెతుకుతానన్నాడు. వేరే సైట్లు కూడా తిరిగొచ్చాం. వీడేంటి ఇలా కూర్చున్నాడు? ముందు లేరా. అన్నయ్య ఏడి? దొరుకుతాడు, లేరా. దొరకలేదా? దొరకలేదుగా. రే, ముందు నువ్వు లేరా. లేరా కన్నా. లేరా. కన్నా, కనీసం ఏడవరా, ఇలా మౌనంగా ఉండకు. అన్నయ్య రాడా? అంతేనా? ఈ ప్రశ్న నన్ను 100 సార్లు అడిగాడు. చెడోకురా. ఎక్కడా కనిపించలేదంటున్నా? లేదంట. సిగ్గులేని ఎదవలు బయట ఎతకడం మానేసి ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారు. ఛీ! తిడతాడేంటి? ఆయన తిట్టిందే కనిపించిందా? ఆయన భయం బాధ కనిపించలేదా? పెద్ది మీద ఉండే ప్రేమ కనిపించలేదా? పొద్దుటి నుంచి తినకుండా వెతుకుతున్నారు. ఇప్పుడేం చేద్దాం? మీరు కంగారు పడినంటే చెప్తాను. ఏంటి? అన్న ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఏమయ్యాడో తెలుసా? కాదు. పెద్ది దొరకాలంటే మనం వెతికే పద్ధతిలో వెతికితే దొరకరు. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే వెతుకుతారు. నేను బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అన్నీ వెతికాను. మీరు సీసీ కెమెరాల్లో వెతకలేరు కదా, వెళ్ళిన చోట మాత్రమే వెతకగలరు. కానీ పోలీసులు అన్ని చోట్ల ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి కూడా సీసీ ఫుటేజ్ చూడగలరు. ఇది మంచి ఆలోచన. అన్ని చోట్ల మనం వెతకలేం. మన ప్రయత్నం మనం చేద్దాం. పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. పోలీస్ రిపోర్ట్ దాకా వచ్చిందంటే చాలా కష్టమే అన్నయ్య కనిపించడం. రేయ్, లాగి పెట్టించానంటే నెత్తిన కూర్చున్న దెయ్యం దిగుతుంది. మీరు వెళ్ళండి, వీడికి తోడుగా నేనుంటాను. ఒక్క నిమిషం. జాగ్రత్తగా చూసుకోండి.
వీడొక్కడిని ఎటూ పంపించకండి, ట్రాన్స్ లో ఉన్నాడు. వీడికి ఇంకా డైజెస్ట్ కావడం లేదు. వీడిని మాట్లాడిస్తూనే ఉండండి. సరే అండి. మీరు పదండి. రే జాగ్రత్త. సరేరా. కన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే పెద్ది తిరిగి వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే సార్. ఏరా నువ్వు పెట్టవా నమస్తే? పెట్టండి. నమస్తే సార్. ఏంటి విషయం? కేసు పెట్టడానికి వచ్చాం సార్. పోలీస్ స్టేషన్కి ఎవరైనా కేసు పెట్టడానికే వస్తారు. ప్రాబ్లం ఏంటి? మా పెద్ది కనిపించట్లేదు సార్. పెద్దియా? పెద్ది ఎవరు? మా అన్నయ్య సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఈ రోజు ఉదయం నుంచి సార్. మరి ఇంతసేపు ఏం చేశారు? ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వెతికాం. దొరికాడా? దొరికితే కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు వస్తాం సార్? కనిపించకుండా పోయినోడు పేరేంటి? మాధవ్ సార్. ఫోటో ఏదైనా తెచ్చారా? తెచ్చాం. ఇదిగోండి. లవ్ ఫెయిల్యూరా? అలాంటివేమీ లేవు సార్. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? లేదు సార్. మరి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? నిన్న ఇంట్లో పెద్దికి పెళ్లి చూపులు జరిగాయి సార్. ఓ, అమ్మాయికి నచ్చలేదని మనోవేదన గురయ్యాడా? ఊరుకోండి. ఇక్కడ అడిగితే అక్కడ చూసుకుంటారేంటి? అంటే సార్ అది చూడండి, ప్రాబ్లం మీది. మీరున్నది ఉన్నట్టుగా చెప్తేనే మేమేదైనా చేయగలం. చెప్పడం కుదరకపోతే వచ్చిన దారే వెళ్ళిపోండి. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. మీ పెద్ద కావాలంటే జరిగిన విషయం క్లారిటీగా చెప్పండి. నిన్న పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి తరపు వాళ్లతో ఒక జ్యోతిష్కుడు వచ్చాడు సార్. వస్తే మా పెద్ది జాతకం చూసి దోషం ఉందని చెప్పారు. ఏ దోషం? తన జాతకంలో పెళ్లి యోగం లేదంట. తనతో ఉంటే వాళ్ల తమ్ముళ్లకు కూడా పెళ్లిళ్లు జరగవంట. వాళ్ళింట్లో ఆడవాళ్లు ఎవరూ ఉండరు అని చెప్పారు. ఆ మాటలకి మా పెద్ది చాలా బాధపడ్డారు. రాత్రంతా ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. మేం నచ్చజెప్పాల్సింది నచ్చజెప్పాం సార్. కానీ తెల్లారేసరికి లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. లెటర్ ఉందా? ఆ, రాఘవా, ఈ కాలంలో కూడా పిచ్చోళ్ళున్నారయ్యా. సార్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీ పద్ధతి ఏం బాలేదు సార్. ఏం బాలేదు? సారీ సార్, తనేదో తెలియక. నువ్వాగు. నువ్వు చెప్పరా, ఏం బాలేదు? మా సమస్య మీకు నవ్వులాటగా ఉందా? మా బాధ మీకు వెటకారంగా ఉందా? మీ ఇంట్లో వాళ్ళు కనబడకుండా పోతే అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏంటో. రే, ఇలాంటి మిస్సింగ్ కేసులు రోజుకు 100 వస్తాయి. ఇది నీ కొత్త, మా కాదు. తన మాటలేం పట్టించుకోకండి సార్, ప్లీజ్. మా పెద్దిని వీలైనంత తొందరగా వెతికి పెట్టండి. వెళ్ళి కంప్లైంట్ రాసివ్వండి. బతికుంటే వెతికి పంపిస్తాం. బతికుంటే ఏంటి? బతికుంటే ఏంటి? చక్రి, మా అన్నయ్య బతికే ఉంటాడు. ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. కన్నాగడి కోసమైనా ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ కంప్లైంట్ ఏదో రాసి వాళ్ళ మొహాన్ని పడేసిరండి. వాడేంటయ్యా అంత ఆవేశపడుతున్నాడు? సర్లే, కంప్లైంట్ అయితే తీసుకో. అలాగే సార్, మీరు రండి మేడం. చక్రి, ఏంటి కోపం? మరి రాదా? ఎవరి మీద? ఆ పోలీసోడి మీద. వాడి మీద చూపించలేక ఇలా దీని మీద చూపిస్తున్నారా? ఆ యూనిఫామ్ గనక లేకపోయి ఉంటే ఈ రోజు వాడు నా చేతిలో చచ్చుండేవాడు.
మీద. వాడి మీద చూపించలేక ఇలా దీని మీద చూపిస్తున్నారా? ఆ యూనిఫామ్ గనక లేకపోయి ఉంటే ఈ రోజు వాడు నా చేతిలో చచ్చుండేవాడు. కొట్టేస్తారా? ఇంకొకసారి అలాంటి కూత కోస్తే నరికేస్తాను. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఒక పోలీస్గా వాడేం చెయ్యాలి? సమస్య ఏంటో తెలుసుకోవాలి, బాధితులకి మాటలతో ధైర్యం ఇవ్వాలి. కాని వాడు యూనిఫామ్ ఒంటి మీద ఉందన్న అహంకారంతో బలుపు చూపిస్తున్నాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతాడు? మా అన్నయ్య చనిపోయాడన్నట్టు మాట్లాడతాడా? మా అన్నయ్య ఏమన్నా పిరికోడా? ఎందుకు చనిపోవాలనుకుంటాడు? అస్సలు చనిపోడు. తనకు అలాంటి ఆలోచనే రాదసలు. మా అన్నయ్యకి నేనన్నా కేశవన్నా చాలా ఇష్టం. మా కన్నగాడైతే ప్రాణం. వాణ్ణి కన్న కొడుకులా పెంచాడు. అలాంటిది మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. మా అన్నయ్య ఖచ్చితంగా వెళ్ళిపోడు. అసలు అసలు తప్పంతా నాదే 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 అదే. చక్రి, ఏం చేస్తున్నారు? లేదండి, అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే. నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే మనకిప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరు అప్పటికీ చెప్తూనే ఉన్నారు, మీ అన్నయ్య బాధలో ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోండి అని. కానీ నేనే అన్నయ్యని సరిగ్గా పట్టించుకోలేదు. దీనంతటికీ కారణం నేనేనండి. నా చేతులతో నేనే అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించేశాను. నేనే పంపించేశాను. నన్ను క్షమించన్నయ్యా. ఈ ఒక్కసారికి నా కోసం తిరిగి వచ్చాయన్నయ్యా, ప్లీజ్. నువ్వు లేకుండా ఉండడం మా వల్ల కాదన్నయ్యా. ఇంటికెళ్ళాక కన్నగాడు అన్నయ్య ఎక్కడా అని అడిగితే నేనేం చెప్పాలి? నువ్వు లేని ఆ బృందావనంలో మేమెలా ఉండాలి? నీకేదైనా జరిగి ఉంటుంది అన్న ఊహే తట్టుకోలేకపోతున్నాను. నిజంగా నీకేదన్నా అయితే మాత్రం మేమెవ్వరం ప్రాణాలతో ఉండలేమన్నయ్యా. నువ్వు లేని ఆ ఇల్లు చీకటైపోతుందన్నయ్యా. చక్రి, పెద్దికేం కాదు. పెద్ది తిరిగి వస్తారు. మీరు బాధపడకండి. ప్లీజ్ కామ్ డౌన్. ఈ వాటర్ తాగండి. రే, ఏమైంది? అన్నయ్య ఫోటో ఇచ్చాం, అలాగే రిపోర్ట్ కూడా ఇచ్చాం. వెతుకుతామని చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పారా? వెళ్ళి కంప్లైంట్ రాసివ్వండి. బతికుంటే వెతికి పంపిస్తాం. లేదు, ఇంకా ఏం చెప్పలేదు. వీడి పరిస్థితి ఏంటి? అలానే ఉన్నాడు. కన్నా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావురా. ఇస్తే ఏం లాభం? మనల్ని వద్దనుకొని వెళ్ళాడు. పోనివ్వు, ఇక రాడు. నాకు తెలుసు. మనసు కలిగి ఉంటే ఈ పాటికి వచ్చుండేవాడు కదా. రాకూడదని డిసైడ్ అయి వెళ్ళాడు. ఈయన లేకపోతే బతకలేమనుకుంటున్నాడా? వెళ్ళి బిర్యానీ తీసుకొని రా, కడుపు నిండా తిందాం. ఏడ్చేది లేదు, అయిపోయింది. ఆయనకి మనం వద్దంటే మనకు ఆయన వద్దు. పోనీ. వాస్తవంలో బతుకుదాం. ఆయనకు మనం వద్దంటే మనకు ఆయన వద్దా? ఇంకొక పూట నిన్నిలాగే వదిలేస్తే మతిస్థిమితం తప్పి రోడ్లన్నీ వెర్రివాళ్లా వెతుకుతూ ఉంటావు. నువ్వేంటి? నేనుంటానా? వీడుంటాడా? ఈ మహాలక్ష్మి గారు ఉంటారా? ఆ పెద్ద మనిషి ఈ ఇంట్లో ఒక మనిషి కాదు, ఈ ఇల్లే ఆ మనిషి. మనమంతా ఇంతకాలం బతికింది ఆయన గుండెల్లోనే.
బిర్యానీ కావాలా? తింటావా? తెప్పించనా? ఒక్క ముద్దైనా గొంతు దిగుతుందా? మనసులో లేనిది మాటల్లో చూపించి నటించడానికి నీకు వయసు సరిపోదు. అన్నయ్య వస్తాడు, మనందరి కోసం వస్తాడు. నేను తీసుకొస్తాను. చాలా? ఇంట్లో కూర్చోలేకపోతున్నాను. వెళ్ళి వెతుకుతాను. ఎవరు? అన్నయ్యనా? కాదు, కొత్త నెంబర్. పెద్ద ఫోన్ ఇంట్లోనే ఉంది కదా. లిఫ్ట్ చేయరా, అన్నయ్యేమో. హలో. హాయ్ సార్, నేను మాట్లాడుతుంది చక్రితోనా? నువ్వెవరు? మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీకు పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేద్దామని. నీ బొంద పెట్టవే ఫోను. ఇంకోసారి నా నెంబర్కి చేసావంటే అడ్రస్ కనుక్కొని వచ్చి మరి రేయ్. నిన్ను. హ్మ్. సరే, నేను వెళ్ళి వెతుకుతాను. సైకిల్ మీద ఎంతని వెతుకుతావు? ఎక్కడని వెతుకుతావు? చక్రి తను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఇంటి దగ్గరే కూర్చో, ఏమైనా తిను. నువ్వెక్కడికి రా? తెలీదు, కానీ వెతకకుండా ఇంట్లో కూర్చోలేను. రండి రండి. మీరింకా తగలబడలేదే అనుకుంటున్నాను. నేను లేనప్పుడు వచ్చిపోయింటారు వీరికి సన్నాసులు అని కూడా అనుకున్నాను. అదేంటి ఇంత లేటుగా వచ్చారేంటి? మా ఇంట్లో అశుభం జరిగింది, నవ్విపోవడానికి రావాలి కదా. నువ్వు దుమ్మెత్తి పోసినందుకే, నువ్వు శాపం ఇచ్చిపోయినందుకే మా మాధవ ఇల్లు వదిలిపెట్టి పోయాడని ఎగతాళి చేయడానికి వెంటనే రావాలి కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాకు. నీలాగా అందరూ బండ మనుషుల్లో ఉంటారనుకోకు. నీ ఇంట్లో ఎవరి మీదైనా నాకు మర్యాద ఉంది అంటే అది ఆ పెద్దోడి మీదే. వాడింట్లో నుంచి వెళ్ళిపోతుంటే బయటనే తగలడతావు కదా. ఏం చేసావు? గాడిదలు కాస్తున్నావా? నువ్వు రా అన్నయ్య. పుత్ర, ఇక మీరు తిరగడం ఆపండి, మీ కొడుకులు చూసుకుంటారు. కూర్చోండి. తీసుకోండి. మేమేమి మర్యాదల కోసం రాలేదు.
ఆ దరిద్రుడు తాగి పెద్దోడినేమన్నా అన్నాడా? ఆయన ఎప్పుడు పెద్దిని ఒక్క మాట కూడా అనరు. ఏ సన్నాసులు ఏమన్నా గొడవ పడ్డారా? మనసు విరిగిపోయే మాటలేమైనా అన్నారా? మీకు అన్నదమ్ములంటే విలువ లేదు, ప్రేమ లేదు. కానీ మాకుంది. మాకు మా అన్నయ్యే అన్ని. ఆయన మాటకి ఎదురు చెప్పే ధైర్యం కూడా మాకు లేదు. మరేం చేసచ్చారా? ఇల్లు తమ్ముళ్ళు తప్ప వాడికి ఏ లోకం తెలీదు. ఎక్కడికి వెళ్తాడు, ఏమైపోతాడు, అసలు ఎలా బతుకుతాడు? జాతకాలు చూసిన ఓ సిద్ధాంతి అన్నయ్య జాతకం గురించి తప్పుగా చెప్పాడు. ఎవరా సిద్ధాంతి? మీ నాన్న చేసిన పాపాలే మీకు చుట్టుకున్నాయి. ఆయన ఆ పెద్దోడికి ఏ పాపం తెలీదు. ఒక్క క్షణం వాడి ముఖం చూసి ఆగిపోయుంటే గాయత్రితో వాడి పెళ్లి ఎప్పుడో జరిగిపోయుండేది. ఇదంతా అబద్ధం. అన్ని చోట్ల వెతికారా? ఉమ్, వెతుకుతూనే ఉన్నారు. వీడింట్లోనే ఉన్నాడేంటి? ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చాం. ఈ ఇల్లు దాటితే వాడికి వేరే ప్రపంచమే తెలియదే. ఎట్లా? ఏం చేద్దాం అనుకుంటున్నారా? తెలియడం లేదు. సరే, తిరిగొస్తాడులే. వీణ్ణి ఎత్తుకుని పెంచాడు. ముందు వీడేమైపోతాడు కాస్త చూసుకోండి. వాడు మా నారాయణలా కాదమ్మా, వాళ్ళ అమ్మలాగా మంచివాడు. ఇన్నేళ్లలో మమ్మల్ని వాడొక్కడే ఒక్క మాట అనలేదు. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. సరే, మనం వెళ్దాం అన్నయ్య. ఉమ్. వెళ్తాం. జాగ్రత్త. ఈ మాధవ ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇతనికే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ కూడా పెళ్లిళ్ళు కావు. हे भगवान, माधव जी जहाँ भी हो, कृपया उन्हें जल्दी से जल्दी हमारे सामने आने का आशीर्वाद दे। मनीषा, माधव जी, आप यहाँ क्या कर रहे हैं? क्या आपको पता है कि आपके लिए आपके छोटे भाई कितना चिंता कर रही है? रुकिए, मैं महालक्ष्मी को बताती हूँ। मनीषा,
माधव जी, मुझे हाथ क्यों जोड़ रहे हैं? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు మనిషా, కానీ మహాలక్ష్మి అన్నావు కాబట్టి చెప్తున్నాను. దయచేసి నేనిక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దు. आप क्या बात कर रहे हैं? మహాలక్ష్మికి చెప్పొద్దు. కన్నా, తినరా. నాకన్నం వద్దొదినా. మరి ఇంకేం కావాలరా? అన్నయ్య కావాలి. కేశవ వెళ్ళాడు కదా, పెద్ద ఎక్కడున్నా తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడో వదినా? పెద్దన్నయ్య ఎక్కడున్నాడో కేశవన్నయ్య కూడా తెలియదు కదా. నీకు రామాయణం తెలుసు కదా? తెలుసు. ఆ హనుమంతుడికి మాత్రం సీతమ్మ వారు ఎక్కడుందో తెలుసా? ఆయన కూడా అశోకవనాన్నంతా జల్లెడ పట్టి వెతకలేదా? అలాగే కేశవ కూడా ఈ ఊరంతా జల్లెడ పట్టి మరీ పెద్దిని వెతుకుతాడు. ఈ కన్నగాడి కోసం తీసుకొస్తాడు. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, నీరసం వస్తుందిరా. ఈ కొంచెమైనా తినరా. తనంతలా అడుగుతున్నందుకైనా తినరా కన్నా. పోనీ నేను కలిపి తినిపించమంటావా? తిను. ఏమైందిరా? అన్నయ్య గుర్తొచ్చాడు. ఎవరికైనా బాధేస్తే అమ్మ గుర్తొస్తుంది, కానీ నాకు మాత్రం మా అన్నయ్య గుర్తొస్తాడు. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎందుకు తినా ఆ దేవుడు మా తలరాతలు మాత్రం ఎందుకు ఇలా రాశాడు? మేమెవరి జోలికి వెళ్ళాం కదా, ఎవరిని బాధ పెట్టాం కదా, మరి ఎందుకు ఆ దేవుడు మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నాడు? అమ్మెవరో తెలియకుండానే పెరిగాను. అన్నయ్యనే మా అమ్మ అనుకొని పెరిగాను. కానీ ఇప్పుడు ఆ అన్నయ్య కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వదినా? నేనేం పాపం చేశాను? ఎందుకు నన్ను అందరు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? కన్నా, నేనంటే ఎవరికి ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం ఏంట్రా? నువ్వంటే పెద్దికి ప్రాణం. వీళ్ళందరి మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ. అలాంటప్పుడు మరి నన్నెందుకు వదిలేసి వెళ్ళాడు? నేను వదిలేసి వెళ్ళలేదురా. ఆ జ్యోతిష్యుడి మాటలకి భయపడి మీకు దూరంగా వెళ్ళారంతే. నువ్వు చూస్తూ ఉండు, నీకు దూరంగా ఉండలేక పెద్దయ్య చిన్న పిల్లాళ్ళ ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో. నిజంగానే వస్తాడు కదా వదినా? తప్పకుండా వస్తారురా. అనియా, అన్నయ్య దొరికాడా? మాధవనియా, అనియా, అన్యా. అన్నయ్య దొరకలేదురా. ఊరంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. విన్నావా వదినా? మాధవన్ని ఎక్కడ కనిపించలేదంట. మా పిచ్చి గాని మమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఎందుకు కనిపిస్తాడు? రాడు వదినా. పెద్దనే మా కోసమికి తిరిగి రాడు. చక్రణ్య,
మనం ఇక అన్నయ్య లేని అనాథంలో మిగిలిపోవాల్సిందేనా? సరే కన్నా, ఊరుకోరా. क्या हुआ भैया, माधव जी नहीं मिला? हाँ मनीषा, सारा शहर ढूंढा था, हर एक आदमी से पूछा था, लेकिन माधव भैया का कोई नहीं पता चला। वही मुझे दुखी की बात है। फिक्र मत कीजिए भैया। माधव जी, ఏంటన్నా ఇది? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకోసం ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారు తెలుసా? ఉండు, చక్రీబాయికి ఇప్పుడే కాల్ చేసి నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్తాను. అన్న చాలా సంతోషపడతాడు. వద్దు బన్సీ, నేనిక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అదేంటి బాయ్? వాళ్ళ సంతోషాలకి వాళ్ళ ఆనందాలకి నేనే అడ్డుగా ఉన్నానని తెలిసా కూడా వాళ్లతోనే ఉండాలనుకోవడం నా స్వార్థమవుతుంది. నా కారణంగా వాళ్ళ జీవితాల్లోని ఆనందం దూరం అవ్వడం కంటే నేనే వాళ్ళకి దూరంగా ఉండడం మంచిదనిపించింది. అందుకే ఇల్లు వదిలి వచ్చేశాను. నువ్వు వాళ్ళకి నా గురించి చెప్తానంటే నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు బాయ్, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నేనెవ్వరికీ చెప్పను. నువ్వు సంతోషంగా ఇక్కడే ఉండు. కానీ నువ్వెక్కడికెలా వచ్చావు బాయ్? माधव जी नहीं आया भैया, मैंने लेकर आया। तुम लेकर आया? कैसा लेकर आया? कहाँ से लेकर आया? मैं तुमको बोलना ना, इनके लिए भगवान को प्रणाम करने के लिए मैं टेम्पल जादू बोल के मैं टेम्पल जाए, यहाँ वहाँ इन्हों मिले। माधव जी, ये क्या है? मैंने उस दिन पार्क में देखा था। आपको अपने छोटा भाई हमसे कितनी मोहब्बत है, ऐसा में आप उन्हें छोड़कर घर से कैसे चले गए? चल, कृपया घर वापस जाइए। सब लोग परेशान है और दुखी है। మనిషా, నీ భాష నాకు అర్థం కాకపోయినా నీ బాధ తెలుస్తోంది. కానీ నేనిప్పుడు ఇంటికి వెళ్ళలేను. వెళ్ళి నా కారణంగా వాళ్ళందర్నీ బాధ పెట్టలేను. నా దారిన నన్ను వెళ్ళనివ్వు. मुझे जाने दो. कहाँ जाने दो? अगर आपको कहाँ जाने तो और सिर्फ हमारा घर आना। चलिए, किसी और जगह ही नहीं है। मैं आपको कहीं और जाने नहीं दूंगा। मेरे साथ चलिए। మనిషా, ఎక్కడికి? हमारा घर, चलो। మనిషా, बहुत अच्छा काम किया मनीषा, शाबाश। आप बात करते रहे, मैं अभी आता हूँ। हाँ, ఎక్కడున్నావు అన్నయ్య? ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? నిన్న బన్సీ కూడా పెద్ద గురించి చెప్పానని చెప్పారు కదా, మళ్ళీ ఫోన్ ఏమైనా చేశారా? నాకేం చేయలేదండి. महालक्ष्मी फोन कर रहे हैं भैया। హలో మహాలక్ష్మి గారు, మాధవ్ భయ్య ఇక్కడ లేరు. నేను ఇంకా అడగక ముందే లేరని చెప్తున్నారేంటి? ఒకవేళ నేను ఇక్కడున్నానని తెలిసిపోయి ఉంటుందా? డౌటే లేదు, పెద్ద అక్కడే ఉన్నారనిపిస్తుంది. మీరెళ్ళి ఒకసారి చూసొస్తారా? ఇప్పుడే వెళ్తాను. ఉమ్.